జై శ్రీరామ్. అందరికి నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. అశ్వం నైవ గజం నైవ వ్యాఘ్రం నైవచ నైవ అజపుత్రం బలిందద్యా దేవో దుర్బలఘాతుక. అంటే గుర్రాన్ని, ఏనుగుని, సింహాన్ని ఎవరు తెచ్చి దేవికి బలి ఇవ్వరు. ఎవరిని బలి ఇస్తారు? అజపుత్ర అంటే మేక పిల్లని తెచ్చి బలి ఇస్తారు. ఎందుకంటే మేక పిల్ల దుర్బల. దేవుడు కూడా దుర్బల్ని రక్షించలేడు. దేవుడు కూడా మీరు దుర్బలరైతే మీకు సహాయంకి రాడు. మీరు సబలం కాండి, మీరు స్ట్రాంగ్ కాండి అని ఆ సుభాషితముకు అర్థం. గుర్రాన్ని, ఏనుగుని, సింహాన్ని తెచ్చి ఎవరైనా దేవి మాతకి, అమ్మ మా ఊర్లో ఒక 2 సింహాలు బలి ఇవ్వాలని కోరుకున్నాను స్వామి అని ఎవరైనా అంటారా? మేకపిల్లని తెచ్చి కోసేస్తారు. అది దుర్బలంగా ఉంది. అదే ప్రకారంగా మన సమాజము, మన హిందూ సమాజం ఈరోజు దుర్బలంగా తయారైతే మన గతి కూడా మేకపిల్లలాగా అయిపోతుంది. ఈరోజు చూస్తున్నాం బంగ్లాదేశ్లో ఏమవుతున్నది, జీవితంగా దహనం చేస్తున్నారు. హిందూ బలశాలి కావాలి, హిందూ స్ట్రాంగ్ కావాలి, హిందూ సంఘటితం కావాలి. హిందూ బలవాన్ కావాలి, స్ట్రాంగ్ కావాలంటే ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ కానీ, ఇక్కడ ఉన్న వేరే వాళ్ళు మతాలు భయపడేది అవసరం లేదు. హిందూ 140 కోట్ల భారతీయులు అన్నదమ్ములు అనే భావనతోనే జీవిస్తారు. మేము ఎవరిని దౌర్జన్యంగా మేము బలవాన్ అయినప్పుడు ఎవరి మీద అటాక్ చేసిన ఇతిహాసం లేదు. జావేద్ అఖ్తర్ అని ఒక చింతకుడు, ఒక రైటర్, ఆయన ఒక మాట అటల్ బిహారీ వాజ్పేయి గారికి అడిగాడు. బీజేపీ అధికారంలో వస్తే ఇక్కడ సెక్యులర్ పోతుంది, బీజేపీలో అధికారం వస్తే ఇక్కడ ఉండే ముస్లిం చాలా బాధ ఉంటుంది అంటే వాజ్పేయి గారు చెప్పినారు, అలాంటిది ఏమీ లేదు. ఈ సెక్యులర్ అనేది ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ తెచ్చింది కాదు. 80% ఉన్న హిందూ రక్తంలో సెక్యులర్ భావాలు ఉన్నవి. ఆ సెక్యులర్ భావం ఉండే, ఈరోజు ఉంది, ముందర కూడా ఉంటుంది. ఆ సెక్యులర్ ఎక్కడికి పోదు. హిందూ రక్తంలోనే సెక్యులర్ ఉంటుంది. మేము బహుశాయిగా బలవాన్గా ఉంటే ఎవరి మీద అటాక్ చేసే ఉద్దేశం మాది లేదు. అయితే వేరే మతాల వాళ్ళు ఇప్పుడు మన కశ్మీర్లో వాళ్ళ జనసంఖ్య పెరిగింది. అక్కడ 4 లక్షల మందిని కొట్టి కాళ్ళు చేతులు నరికి పంపించేసినారు. ఈరోజు ఢిల్లీలో ఉన్నారు. ఇక్కడ ఉన్న 3 కోటి ముస్లిమ్స్ 21 కోటి అయింది. పాకిస్తాన్లో ఉన్న 3 కోటి హిందువులు 50 లక్షలు అయింది. ఏం గతి ఇది? ఎందుకు ఇట్లా అవుతున్నది? ఈ విషయాలన్నీ హిందూ ఆలోచించాలి. హిందూ బలశాలిగా కావాలి, హిందూ స్ట్రాంగ్గా కావాలి. స్వామి వివేకానందకి రామకృష్ణ లోకమాన్య బాల్ గంగాధర్ తిలక్ ఒక ప్రశ్న అడిగిండ్రు పూనాలో. ఏం ప్రశ్న అంటే, హిందూ ఎందుకు సంఘటితం కావటం లేదు, హిందూ ఎందుకు విడివిడిగా ఉన్నాడు, హిందూ ఎందుకు ఒక్క దగ్గర కలుస్తలేడు అంటే, వాళ్ళు స్వామీజీ వివేకానందులు చెప్పిన మాటలు. ముస్లిం 5 సార్లు నమాజ్ చేస్తాడు, హిందూ దేవాలయం పోడు. ముస్లిం మొదటి ప్రాధాన్యత ధర్మానికి ఇస్తాడు, ఖురాన్ షరీఫ్కి ఇస్తాడు. అయితే హిందూ తన గీత, భగవద్గీత, రామాయణ చదువుతాడు. ముస్లిం తన పిల్లల్ని వాళ్ళ ధర్మాన్ని ఉన్న స్కూల్కి పంపిస్తాడు, వాళ్ళ ధర్మాన్ని నేర్పిస్తాడు. హిందూ తన పిల్లల్ని కాన్వెంట్ స్కూల్కి పంపిస్తాడు, రామాయణ మహాభారత వాళ్ళ నెత్తిలో కూడా ఎప్పుడు రాదు. ముస్లిం మొదటి ప్రాధాన్యత ధర్మానికి ఇస్తాడు, హిందూ మొదటి ప్రాధాన్యత డబ్బు పైసలకి ఇస్తాడు. ముస్లిం శుక్రవారం అన్ని మసీదులు ఒకతోనో కలిసి జుమా మసీద్ అని అందరూ ఒకతోనో కలుస్తారు. హిందూ సంవత్సరానికి ఒక్కసారి కూడా అందరూ ఒకతోనో కలవరు. ఎన్ని లోపదోషాలు ఎంతవరకు ఉంటుందో అంతవరకు వీళ్ళలో ఐక్యత రాదు అని స్వామి వివేకానందులు చెప్పిన మాటలు. ఈ ఐక్యత కొరకు మేము ప్రయత్నించాలి. దాని కొరకు మద్రాస్ సభలో కూడా స్వామీజీ ఒక మాట చెప్పినారు. 1897కు స్వామీజీ మాట్లాడుతూ చెప్పినారు, మీ ఇంట్లో దేవి దేవతలు కట్టే రాయి పూజలు ఇత్తడి ఏం చేస్తారో అన్ని దేవి దేవతలు ఒక డబ్బాల కట్టి పైన పెట్టేసేయండి. 50 సంవత్సరాలు ఏ దేవి పూజ చేసేది లేదు, ఏ దేవాలయం పోయేది అవసరం లేదు. 50 సంవత్సరాలు ఒకటే భారత్ మాత దేశం కొరకు ఆలోచించండి అని చెప్పినారు స్వామీజీ. స్వామీజీ చెప్పింది 1897, మనకి స్వతంత్రం దొరికింది 1947, సరిగ్గా 50 సంవత్సరాలు. చూడండి మహానుభావులు చెప్పిన మాటలో ఎంత శక్తి ఉంటుంది. 50 సంవత్సరాలు దేవి దేవతలు అన్ని తీసి పక్కన పెట్టి ఓన్లీ దేశం కొరకు. ఈ దేశం మిగిలితే ధర్మం మిగులుతుంది, ధర్మం మిగిలితే మన స్వామి మిగులుతాడు, మన స్వామి మిగిలితే మేము మిగులుతాం. దేశమే అరాజకత అయిపోయింది, దేశమే ఇంకొకరి చేతిలో వెళ్ళిపోయింది అంటే ఇక్కడ మా దేవాలయాలు, గుడిలు, గుండారాలు ఏమీ ఉండవు. హిందువులు జాగ్రత్త రావాలి, హిందూ సమాజం జాగృతం కావాలి. హిందూ ఈరోజు దర్గాలకు పోతాడు, అనవసరంగా ముస్లింలు కట్టిన దర్గాల్లో 5% ముస్లిమ్స్ మాత్రం పోతారు. వాళ్ళ భూత్పరస్తి అని మూర్తి పూజ లేదు దాంట్లో. ఓన్లీ 5% ముస్లిమ్స్ అక్కడ పోతే 95% మన వాళ్ళే ఉంటారు. కోట్ల కొద్దిగా పైసలు అక్కడికి గుమ్మిస్తారు, ఆ దర్గాలకు పోతారు. మన దేవాలయాలకు రారు, మన దేవి దేవతల గురించి చదవరు, రామాయణ మహాభారత గీత గురించి చదవరు. ఎప్పుడు చూస్తే దర్గాలు. ఇది హిందువులో ఉన్న దోషాలు, ఇవన్నీ పోవాలి. దీని కొరకు హిందూ సంఘటితం కొరకు మన సావర్కర్ గారు చాలా ప్రయత్నం చేశారు. పతిత పావన మందిర్ అని
మందిరం నిర్మించారు. అక్కడ అస్పృశ్యులనే పూజారిగా నియమించారు. అక్కడ గుడిలో మన దళిత బంధులే పూజారులు. అస్పృశ్యత మహాపాపం, అస్పృశ్యత పోవాలి, ఎవరు ఆచరించవద్దు. అందుకొరకే ఆర్ఎస్ఎస్ సంఘం సూత్రాలు చెప్పింది. అందరికీ ఒకటే బావి, ఒకటే చెరువు, ఒకటే దగ్గర అందరూ నీళ్లు తాగాలి, అందరూ దేవాలయంకి ప్రవేశం ఉండాలి, అందరూ శ్మశానం కూడా ఒకటే దగ్గర ఉండాలి. ఇలాంటివన్నీ కలవడము, ఒకసారి సంవత్సరానికి ఒకసారి అంత సాధు సంతులు హిందువులు అంతా ఒక దగ్గర కలవాలి. ఇవన్నీ హిందూ సమాజంలో లోపాలు పోవాలి. ఇదంతా ఒకతో కలిసి ఈ మాదిరిగా ఆలోచించాలి అనేది ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈరోజు ఆలోచిస్తున్నారు. మన పిల్లలకి శాఖకు పంపించాలి, మన పిల్లలకి ఆర్ఎస్ఎస్కి పంపించాలి. హిందూ బలశాలిగా అయితే ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ భయపడేది అవసరం లేదు. ఇక్కడున్న 140 కోట్లు మేమంతా అన్నదమ్ములు అనే భావన మనలో ఉంది. ఈ విషయం మన పిల్లలకి చెప్పాలి. మేము కూడా దీని గురించి ఆలోచించాలి. హిందూ ఎంతవరకు ఈ మాదిరిగా ఉండిపోతాడో, విడివిడిగా ఉండిపోతాడో అంతవరకు మేము దేశంని రక్షించలేము. ఈరోజు పాకిస్తాన్ పోయింది, బంగ్లాదేశ్ పోయింది, సిరియా పోయింది, ఆఫ్ఘనిస్తాన్ పోయింది, అన్ని దేశాలు పోతున్నవి. కశ్మీర్లో బలశాలిగా అయినందుకు 4 లక్షల మంది హిందువులను అక్కడ కొట్టి కాళ్ళజలు నరికి పంపించారు. ఈరోజు వాళ్ళంతా మన హిందువులు అక్కడ కొలచే ప్రదేశంలో ఉన్నారు. ఇవన్నీ మన ఇప్పుడు అనుభవిస్తున్న మహా త్రాసదీలు. ఇది దానికి మేము ఒకటి బలశాలిగా కావాలి. దుర్బలమైతే మీరు మంచిగా ఉండొచ్చు, మీరు శూరులు ఉండొచ్చు, ప్రామాణిక ఉండొచ్చు. మీరు చూడండి ఇతిహాసం ఒకసారి, మన శివాజీ, రాణా ప్రతాప్ కానీ, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి కానీ, ఛత్రసాల్ కానీ, సాంబాజీ కానీ, వీళ్ళంతా శూరులు, మహానుభావులు, చాలా ప్రామాణికంగా రాజ్యం చేసిన వాళ్ళు. అయితే వాళ్ళంతా ఓడిపోయిన వాళ్ళు. ఇతిహాసం ఓడిపోయిన వాళ్ళ జ్ఞాపకం పెట్టదు, ఇతిహాసం గెలిచిన వాళ్ళది. జీతా వహీ సికందర్. ఈరోజు ఢిల్లీలో హుమాయూన్ రోడ్ ఉంది, అక్బర్ రోడ్ ఉంది, ఔరంగజేబ్ రోడ్ ఉంది, బాబర్ రోడ్ ఉంది. మన వాళ్ళ రోడ్ల పేర్లు ఎక్కడా లేవు, ఎందుకంటే మన వాళ్ళు ఓడిపోయారు. మన వాళ్ళు చంపింది మన వాళ్ళే చూరి వేసి చంపిరు. ఈరోజు హిందూకి విరోధం హిందూరే, ముస్లిమ్స్ మనకు విరోధం కాదు, క్రిస్టియన్లు మనకు విరోధం కాదు, హిందూనే హిందూకు విరోధి. విశేషంగా కాంగ్రెస్ ఎంత పని చేస్తున్నది. ఆయన చెప్తున్నాడు ముఖ్యమంత్రి కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్. ఈ మాదిరిగా వాళ్ళు ఎక్కడ కూడా రామ మందిర్కి రాలేదు, వాళ్ళ ప్రతిష్టాపనకు రాలేదు. వాళ్ళ ఆలోచన విధానమే వేరే ఉంది. కాబట్టి మేమంతా ఆలోచించాలి. మా దేశం మిగిలితే మేము మిగులుతాం, మా ముందర పీಳಿಗೆ మిగులుతుంది. లేకుంటే అంతా ఒక రోజు విపరీతమైన త్రాసదల్లి వస్తాము. కాబట్టి అందరూ ఆలోచించండి. భారత్ మాతకి జై. అందరికీ నమస్కారం.